గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు చట్టాలుగా రూపాంతరం చెందాయి. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కు పంపిన బిల్లుల ఆమోదం కోసం నెల రోజులు, రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తన వద్దే పెట్టుకున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ అనంతరం సంచలన తీర్పు వెల్లడించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం రాజ్యాంగ చరిత్రలో ఇదే తొలిసారి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే దీనికి గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనంటూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సుప్రీం సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్ కు విచక్షణ అధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని తెలిపింది. రెండవసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని సుప్రీం స్పష్టం చేసింది. తమిళనాడు గవర్నర్ కు డీఎంకే ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు స్టాలిన్ సర్కార్ కు ఊతమిచ్చినట్టయింది. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ కేవలం నెల రోజులు మాత్రమే పరిశీలన నిమిత్తం పెట్టుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం సంచలనంగా మారింది. ఈ తీర్పు చారిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు.